హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎలిమినేషన్ డే కదా, బేబక్క ఎలిమినేట్ అయ్యారని అందరికీ తెలిసిందే. కానీ రేపు ఏంటో తెలుసు కదా, నామినేషన్స్. మరి ఎవరిని నామినేట్ చేసే అవకాశం ఉందో ఇప్పుడు చెప్తాను. బిగ్ బాస్ హౌస్లో వారం మొదల్లో వచ్చే నామినేషన్స్ నుండి వారం చివరిలో వచ్చే ఎలిమినేషన్ వరకు అంతా రసవత్రంగా జరుగుతుంది. అయితే నాగార్జున గారు వచ్చినప్పుడు కత్తులతో పొడిచి ఎవరి కారణాలు వాళ్ళు చెప్పారు. కానీ అందరిలో కొంచెం హీట్ టాపిక్గా నిలిచింది మాత్రం విష్ణుప్రియ, సోనియా. వీళ్ళిద్దరిదే. ఎందుకంటే విష్ణుప్రియ స్ట్రైట్గా సోనియాని నిఖిల్ గురించి అడిగినప్పుడు సోనియా హట్ అయింది. కానీ ఇద్దరికిద్దరు మాటలు జారారు. అయితే నిన్న నాగార్జున గారు మళ్ళీ ఇద్దరిని నామినేట్ చేశారు. కానీ ఎవరూ కూడా తగ్గేలా కనిపించడం లేదు. వాళ్ళ కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు డైరెక్ట్ వార్లా మారింది. అందుకని ఖచ్చితంగా విష్ణుప్రియ సోనియాని నామినేట్ చేసి, నాకు సోనియా వల్ల చాలా ప్రాబ్లంగా ఉంది, అసలు నేను నార్మల్గా అన్నదాన్ని చాలా పెద్దగా నెగిటివ్గా పోర్ట్రేట్ చేసింది, అంత అవసరం లేదు, అందులో ఉన్న సెన్స్ని అర్థం చేసుకుంటే చాలు, అయినా నేను అడిగిన క్వశ్చన్లో తప్పేం లేదు, తన దగ్గర సమాధానం లేక ఇలా చేస్తుంది సోనియా, అంటే సోనియా మైండ్లో ఏదో ఉంది అని విష్ణుప్రియ కారణం చెప్పారు. సోనియా కూడా డిఫెండ్ చేసుకోకుండా, నువ్వెవరివి నా గురించి చెప్పడానికి, అయినా నువ్వు నన్ను నామినేట్ చేసేదేంటి, నేనే నిన్ను నామినేట్ చేస్తున్నాను, అర్థమైందా, నా క్యారెక్టర్ని తప్పుపట్టే రైట్ నీకు ఎవరిచ్చారు అని చాలా గట్టిగా ఆర్గ్యూ చేసింది. అప్పుడు విష్ణుప్రియ, అరే మళ్ళీ అదే మాట, నీ క్యారెక్టర్ని ఎవరు అసాసినేషన్ చేశారు, నేను అడిగిన క్వశ్చన్ చెప్పు, లేదంటే మూసుకొని కూర్చో, అంతేకాని ఏంటిది, అసలు మీ క్యారెక్టర్ని నేను ఒక మాట అనలేదు, నీకు నువ్వే అనేసుకుంటున్నావు, అంటే నీ గురించినే ఫీలింగ్ అదేనేమో అనగానే సోనియాకి బాగా కాలి, నేనేం నీకులాగా అడల్ట్ సినిమాల్లో యాక్ట్ చేయలేదో అంది. ఆ మాటకి విష్ణుప్రియ ఇంకా ఏడ్చేసింది. సోనియా కూడా అక్కడి నుండి వాకౌట్ చేసింది. అలా నామినేషన్స్ పిచ్చగా హీట్ అయ్యాయి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.